అంశాల మీద ఈ ఇంద్రమణి భవిష్యత్తులోనైనా ఈ గ్రామ సభల ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేయాలని సందర్భంగా మరి గుర్తు చేస్తా ఉన్నాం. సరే, ఈ రకంగా ఈ ప్రభుత్వం మరి ఇంద్రమ ఇండ్లు కానీ భవిష్యత్తులో ఈ మహిళ ఈ భూ సమస్యలు కానీ ఈ ఉపాధి హామీ రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ఆలోచించాలి. దాంతోపాటు ముఖ్యంగా 1 కోటి మంది మహిళలు కోటీశ్వరం మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అభిప్రాయం చెప్తాం. అనేక రకాలుగా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రజలకు మరి ఆ రకంగా మహిళలకు చేసినటువంటి వాగ్దానాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అసలు దాంతోపాటు మన రాష్ట్రంలో సామాజిక న్యాయం, సామాజిక ఆర్థిక విద్య మరి అనేక రకాలుగా ఈ కులగణన విషయంలో కూడా మరి కొంత కులగణన జరిగినా కూడా కులాల వారిగా మరి సంఖ్య తేలదైనటువంటి అంశం మనకు ఉన్నది. మరి ప్రజాకవి గద్దార్ పేరు మీద తెలంగాణ గద్దార్ ఫిల్మ్ అవార్డు ప్రకటించడం చాలా సంతోషకరం. అందువల్ల అధ్యక్ష, ఈ ప్రభుత్వం మరి ఎంతో ఆశతోని గత ప్రభుత్వాన్ని కంటే ఈ ప్రభుత్వం మరి ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కూడా ముందుకు సాగుతున్నటువంటి అభిప్రాయంతో ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకోవడం జరిగింది. అందువల్ల ఇప్పటికీ మరి జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాలతోనే ప్రజలు సంతృప్తికరంగా లేరు అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి అనుకున్నంత మేరకు ప్రజలకు ఏదైతే ఎన్నికలలో కానీ ఆ సందర్భంగా వాగ్దానాలు చేసారో దాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా రాబోయే కాలంలో మరి అనేక అంశాలు, ముఖ్యంగా ఈ అసంఘటిత కార్మికులకు ఇవాళ ముఖ్యంగా నిరుద్యోగ యువతరం, ఎందుకంటే నిజంగా ఇలా అమీర్పేట కానీ దిల్సుఖ్ నగర్లో కానీ లక్షలాది మంది విద్యార్థులు మరి ఇవాళ కోచింగ్ సెంటర్లో ఉన్నారు. తమకు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ రాష్ట్రం మీద ఈ ప్రభుత్వం మీద ఎంతో ఆలోచన చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే కొద్ది మేరకే, సరే మీరు చెప్తున్న లెక్కల ప్రకారమే 67,763 ఉద్యోగాలు. సరే, గత ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇచ్చాం, ఈ ప్రభుత్వం వచ్చి సర్టిఫికేట్స్ ఇచ్చామని చెప్తాం. సరే, ఏది అయినా కూడా చాలా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. ఇలా ఎక్కడ ఏ ప్రభుత్వ విభాగానికి వెళ్ళినా అది అగ్రికల్చర్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే అనేక ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందువల్ల ఇవాళ ఉన్నటువంటి ఖాళీలు ఎన్నున్నాయి, దాని అంతా కూడా ఈ ఉద్యోగాలు తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు మరి గవర్నర్ గారి ప్రసంగంలో మరి అనేక అంశాలు, ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా సాగునీటి ప్రాజెక్టులు, ఎందుకంటే నల్లగొండ జిల్లాలో ఒక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం, మరి అనేక సంవత్సరాల తరబడి విషపు నీళ్లు తాగుతున్నటువంటి ప్రాంతంలో మరి సాగునీరు కోసం దశాబ్దాల తరబడి పెద్ద పోరాటాలు కొనసాగేది. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం మేము ఎంతో ఆశించాం, SLBC టన్నెల్ పూర్తయిద్దని, దిండి ఎత్తిపోతల పథకం పూర్తయిద్దని అనుకున్నాం. కానీ ఈనాడు కూడా ఆ పథకాలు ఇక్కడ కూడా SLBC టన్నెల్ కానీ అనేక ప్రాజెక్టులు మరి సాగుతా ఉంది. కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితేనే ఈ రాష్ట్రం సశిశామలమైనటువంటి రీతిలో గత ప్రభుత్వం ఆలోచన చేసింది. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి నల్గొండ జిల్లాకు ఒక తీవ్ర అన్యాయం SLBC టన్నెలు, మరి డిండి ఎత్తిపోతల పథకం, బ్రాహ్మణ వేళ ఉదయ సముద్రం ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. అందువల్ల ఈ ప్రభుత్వం అయినా కొద్దిగా అనుకున్న పద్ధతులలో ఈ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు ఒక ప్రాధాన్యత క్రమంలో అది SLBC టన్నెల్ కానీ డిండి ఎత్తిపోతల పథకాన్ని కానీ మరి నీరిచ్చి భవిష్యత్తులో అదేవిధంగా ఈ ఉదయ సముద్రం ద్వారా మరి ఇవాళ నిన్ననే మేము ఒక గ్రామానికి పోతే మొత్తం పూర్తిగా నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయి తాగునీటి సౌకర్యం కూడా లేదు. చాలా వరకు పొలాలు ఎండిపోతా ఉన్నాయి.